హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వేముల సదానందం నేత డల్లాస్ నుండి. వేముల దంపతులకు స్వదేశీ ఆగమన శుభాకాంక్షలు. అమెరికా డల్లాస్ అక్టోబర్ 20. తెలంగాణ ఆన్లైన్ మీడియా వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు నేషనల్ కౌన్సిల్ ఫార్మర్ మెంబర్, గ్రేటర్ వరంగల్ పద్మశాలి వర్కింగ్ జర్నలిస్టుల సహకార పరపతి సంఘం కోశాధికారి, ది వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ బోర్డు గౌరవ సలహాదారులు, డీంబై టీవీ సిఇఓ వేముల సదానందం నేత, ఆయన సతీమణి గణేష్పల్లి మాజీ సర్పంచ్ శ్రీమతి వేముల సౌందర్యలు విస్తృతంగా అమెరికా పర్యటన విజయవంతంగా ముగించుకొని స్వదేశానికి తిరిగి వస్తున్న సందర్భంగా వారికి వర్ధనపేట మాజీ శాసనసభ్యులు వన్నాల శ్రీరాములు, వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్ సాంబార్ సమ్మారావు, గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు, వరంగల్ వాయిస్ డిజిటల్ ఈవినింగ్ ఎడిషన్ ఎడిటర్ గడ్డం కేశవమూర్తి, గ్రేటర్ వరంగల్ పద్మశాలి వర్కింగ్ జర్నలిస్టుల సహకార పరపతి సంఘం ప్రధాన కార్యదర్శి వల్లాల వెంకటరమణలు స్వదేశీ ఆగమన శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిష్టాత్మకమైన నార్త్ అమెరికా పద్మశాలి అసోసియేషన్ 12వ వార్షికోత్సవం సెప్టెంబర్ 20న వర్జీనియాలో జరగగా నాపా ఆహ్వానం మేరకు వేముల సదానందం నేత అతిథిగా హాజరయ్యారు. 2 రోజుల పాటు జరిగిన నాపా ఉత్సవాల్లో పాల్గొన్న వేముల సదానందం నేత పుట్టినరోజు యాదృచ్ఛికంగా నాపా వార్షికోత్సవం రోజున కలిసి రావడంతో జన్మదిన వేడుకలను ప్రవాస పద్మశాలి కుల బాంధవుల మధ్య ఆయన ఘనంగా జరుపుకున్నారు. అనంతరం వర్జీనియా నుండి అమెరికా సంయుక్త రాష్ట్రాల రాజధాని వాషింగ్టన్, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, వైట్ హౌస్, ట్రంప్ అధికార నివాసం, సుప్రీంకోర్టు తదితర హిస్టారికల్ ప్రదేశాలను వేముల దంపతులు సందర్శించారు. వాషింగ్టన్ డీసీకి ఈ పేరును అమెరికా విప్లవానికి నాయకత్వం వహించిన సైనిక నాయకుడు జార్జ్ వాషింగ్టన్ జ్ఞాపకార్థం పెట్టారు. ఈ నగరంలోని వేముల సౌందర్య సదానందం నేత దంపతులు విస్తృతంగా పర్యటించారు. అక్కడ నుండి అమెరికా వాషింగ్టన్ డీసీ వెలుపల ఉన్న మేరీల్యాండ్లోని లాన్ హోమ్లో ఉన్న శివవిష్ణు హిందూ దేవాలయంలో వేముల దంపతులు పూజలు నిర్వహించారు. యునైటెడ్ స్టేట్స్లోని అతిపెద్ద దేవాలయాల్లో ఇది ఒకటి. పెన్సిల్వేనియా పెన్ హిల్స్లో ఉన్న పిట్స్బర్గ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేముల దంపతులు దర్శించుకున్నారు. దీనిని భారతీయ వలసదారులచే నిర్మింపబడిన యునైటెడ్ స్టేట్స్లోని పురాతన హిందూ దేవాలయం ఇది. భారతదేశంలోని తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ శైలిలో నిర్మింపబడిన ఈ ఆలయం ఈశాన్య మరియు మధ్య పశ్చిమ యునైటెడ్ స్టేట్స్లోని హిందువులకు ఒక తీర్థయాత్ర స్థలం. అమెరికా రాష్ట్రమైన న్యూయార్క్, కెనడా నగరాల మధ్య ఉన్న నయాగారా నదిపై ఏర్పడిన అతిపెద్ద జలపాతం అద్భుతమైన అందాలను వేముల దంపతులు ఆస్వాదించారు. 3 జలపాతాల సామూహిక నామమే నయాగారా వాటర్ ఫాల్స్. అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రం, కెనడాలోని ఒంటారియా రాష్ట్రం సరిహద్దుల మధ్య అటు ఇటు ఉన్న జలపాతం ఇది. ఈ జలపాతం నయాగారా జార్జ్ దక్షిణ తీరంలో గుర్రపు నాడ ఆకారంలో ఉంది. న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్ అనేది న్యూయార్క్ నగరంలోని మాన్హట్టన్లో ఉన్న ఒక ప్రసిద్ధి చెందిన డిజిటల్ వాణిజ్య కేంద్రం. 1904లో న్యూయార్క్ టైమ్స్ వారపత్రిక కార్యాలయాలు ఇక్కడకు మారినప్పుడు దీనికి టైమ్స్ స్క్వేర్ అని పేరు పెట్టారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత రద్దీగా ఉండే పాదచారుల కూడల్లో ఒకటి. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అనేది న్యూయార్క్ నగరంలో 102 అంతస్తు గల భవనం. ఈ భవనాన్ని 1931 మే 1న నిర్మించారు. ఈ భవనం ఎత్తు 1250 అడుగులు. పై ఉండే యాంటీనాతో కలుపుకుంటే 1454 ఎత్తుతో కలిగి ఉంటుంది. సుమారుగా 25 సార్లు ఈ భవనంపై పిడుగులు పడ్డాయి. అయినా కొంచెం కూడా చెక్కుచెదరలేదు. ఏటా 40 లక్షల మంది పర్యాటకులు ఆ భవనం ఎక్కడానికి చాలా ఆసక్తి కనబరుస్తారు. ప్రపంచంలో 102 అంతస్తుల భవనం. ఈ భవనం రాత్రులు విద్యుత్ కాంతులతో వెలిగిపోతూ ఉంటుంది. 410 రోజుల పాటు
3,400 మంది ఈ నిర్మాణంలో పాల్గొన్నారు. ఈ భవనాన్ని అధికారికంగా 1931 అమెరికాలో అధ్యక్షుడు హెర్బల్ హూవెర్ ప్రారంభించారు. బ్రూక్లిన్ వంతెన న్యూయార్క్ నగరంలోని మాన్హట్టన్ మరియు బ్రూక్లిన్లను కలిపే ఒక చారిత్రాత్మకమైన వంతెన. ఇది తూర్పు నది దాటుతుంది మరియు 1883లో పూర్తయింది. ఇంజనీరింగ్ అద్భుతం అయిన ఈ వంతెన 19వ శతాబ్దం ఇంజనీరింగ్ మరియు డిజైన్కు నిదర్శనం. ఇది న్యూయార్క్ నగరానికి ఒక చిహ్నంగా మారింది. మేరీస్ పెసిన్ మరియు ఇతర స్థానిక కార్యకర్తలు ప్రారంభించిన ప్రాథమిక ప్రయత్నం లిబర్టీ స్టేట్ పార్క్ ఏర్పాటుకు కారణమైంది. జూన్ 14లో 1976న లిబర్టీ స్టేట్ పార్కు ప్రారంభించబడింది. ఇది ద్విదశాబ్ది వేడుకలకు న్యూజెర్సీ దేశానికి ఇచ్చిన బహుమతి. ఇది న్యూజెర్సీలోని ఏకైక అర్బన్ స్టేట్ పార్కు. ఈ ప్రదేశంలో వేముల దంపతులు 2 రోజుల పాటు విస్తృతంగా పర్యటించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ బ్రిడ్జ్ వాటర్ న్యూజెర్సీలో ఉంది. 1998 సంవత్సరంలో సాంప్రదాయ రాతి ఆలయంగా ప్రారంభించబడింది. ఈ ఆలయంలో వేముల దంపతులు మొక్కులు చెల్లించుకున్నారు. అమెరికాలోని నెవాడా రాష్ట్రంలోని లాస్ వేగాస్ అత్యధిక జనసాంద్రత కలిగిన నగరం. క్లార్క్ కౌంటీ ఆరంభంలో ఉన్న లాస్ వేగాస్ నగరం అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన వసతి గృహాలకు, జూద గృహాలకు నిలయం. ఇక్కడ ఉన్న అనేక రూపాలలో విలాస కార్యకలాపాలకు అనువైన వ్యాపారాల కారణంగా ఇది పాపాల నగరంగా పేరు పొందింది. అంతరిక్షంలో నుండి చూసిన ఈ నగరం ప్రకాశవంతంగా కనబడుతుందని ప్రతీతి. లాస్ వేగాస్ సిటీ, హూవర్ డ్యామ్, గ్రాండ్ కెన్యన్, వేస్ట్ రిమ్, స్కైవాక్ ప్రాంతాలను వేముల దంపతులు 3 రోజుల పాటు సందర్శించారు. డల్లాస్ సిటీలోని శ్రీ కార్యసిద్ధి హనుమాన్ దేవాలయం, సాయిబాబా టెంపుల్ దర్శించుకున్నారు. డల్లాస్లో ఈ నెల 11వ తేదీన డల్లాస్ తెలుగు అలాయ్ బలాయ్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన దసరా వేడుకల్లో వేముల సదానందం నేత పాల్గొన్నారు.